బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించుతుంది. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది. మనను బాధించిన వారు సియోను కీర్తనలతో ఒక దానిని మాకు వినిపించుడి. అవి మనలను ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరచినెడలా నా కుడి చేత నా ఓర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకునేలా నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటిని అంటుకొనును గాక. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడి అని వారు చాటిరి కదా. పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు.